పులమే పిల్ల గుండెను పులమే పిల్ల పులమే పిల్ల. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియోను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. వీడియో కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మెనూ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మెనూ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. మీరైతే ఏదో ఒక కలర్ లేయర్ తీసుకోండి. దీని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు ఒక 5 నుండి 6-7 వరకు అవసరం ఉంటుంది. అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫోటోలు మొత్తం యాడ్ చేశాను. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. అని కొద్దిగా ఇట్లా పెద్ద చేయండి. ఇక్కడ కింద మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ మొత్తం పెంచేయండి. బ్యాక్ వచ్చి ఈ ఫోటోని కొద్దిగా ఇట్లా పెద్ద చేసి ఒక వైపు ఉంచండి, ఏదన్నా ఒక సైడ్. మళ్ళీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కొద్దిగా పెద్దగాని. మళ్ళీ ఇట్లనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ పెంచండి. దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేసి ఇటువైపు ఉంచండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, పెద్ద చేయండి. మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. క్రాప్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ పెంచండి. దీన్ని కూడా ఇట్లా ఇటు సైడ్ ఒకటి అటు ఒకటి ఇటు ఇట్లానే చేయండి. అన్ని సేమ్ ప్రాసెస్. నేను ఇవన్నీ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, అన్ని కరెక్ట్ చేశాను. ఒకసారి మీరు అన్నీ సరి చూసుకోండి, కరెక్ట్ ఉన్నాయో లేదో అని. ఏమంటే ఇప్పుడు వీటికి కీ ఫ్రేమ్స్ ఇద్దాం. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. కొద్దిగా ఇట్లా ముందు కానీ ఇక్కడ రౌండ్గా ఉంది కదా, ఈ కీ సింబల్ అన్నట్టు. కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇటు చివరి వరకు ఫోటో తీసుకురండి. కొద్దిగా ఇట్లా జరపండి. ఫోటోను సెంటర్కి జరపండి. మళ్ళీ ఈ ఫోటోను సెలెక్ట్ చేయండి. కొద్దిగా ఇట్లా జరిపి కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. ఇటు చివరికి తీసుకురండి. ఫోటోను కొద్దిగా ఇట్లా జరపండి. మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అట్లనే కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇటు సైడ్కి తీసుకురండి. కొద్దిగా ఇట్లా జరపండి. మళ్ళీ ఈ ఫోటోని మేము సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ చివరిలో తీసుకొచ్చి కొద్దిగా ఇట్లా జరపండి. సేమ్ ఇట్లానే అన్నిటికీ సేమ్ ఇట్లానే ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, అన్నిటికైతే అడ్జస్ట్ చేసాము కీ ఫ్రేమ్స్. ఇప్పుడు రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్రష్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఎంచుకోండి. కింద చిన్నది ఉంది కదా సైజ్, బ్రష్ సైజ్, అది దాంట్లోకి వెళ్ళండి. లాస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. కలర్లోకి వెళ్ళండి. మీకైతే ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా కొద్దిగా ఎల్ షేప్ లాగా గీయండి. ఏదో ఒకటి గీసి ఇట్లా కొద్దిగా పెద్ద చేయండి. ఇట్లా ఉంచండి. ఇది కలర్ లేయర్ మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. స్టార్టింగ్కి వచ్చేయండి. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక లిరికల్ వీడియో ఇస్తున్నారు, తీసుకోండి. కొద్దిగా ముందుకు జరపండి వీడియోని. క్రాప్లోకి వెళ్ళండి. కొద్దిగా సైడ్స్ క్రాప్ చేయండి. చుట్టువైపులా కొద్దిగా క్రాప్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇటు సైడ్ ఉంచండి.
ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లోకి రండి. సాచురేషన్ కొద్దిగా పెంచండి. ఇక్కడ గెయిన్ అని గామా అని ఉంటుంది, ఇది ఒక 40%, ఇది ఒక 40% పెంచుకోండి. కింది ఆప్షన్ ఉంటుంది, దీన్ని కూడా కొద్దిగా పెంచండి, ఒక 25%. పెంచిన తర్వాత ఈ ఫోటో కాడికి తీసుకురండి, చివరికి రెడ్ లైన్. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, ఫోటో వీడియో సెలెక్ట్ చేసుకొని కత్తెర సింబల్కి వెళ్ళండి. ఈ ఫ్లిట్ ఆప్షన్ ఎంచుకోండి. దీన్ని ఇటువైపు జరపండి. మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి, అదే వీడియోను లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, ఇటువైపు జరపండి. మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి, సేమ్ వీడియోను క్లిక్ చేయండి, మళ్ళీ ఒకసారి ఇటువైపు జరపండి. మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, చివరికి తీసుకొచ్చి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ క్లిక్ చేసి ఇటు జరపండి. మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, చివరికి ఉంచి మళ్ళీ ఈ వీడియోనే సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసేయండి, ఇటువైపు జరపండి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేయండి, ఒకసారి అటు ఒకసారి ఇటు జరపండి. మళ్ళీ ట్యాప్ చేయండి, మీడియం ట్యాప్ చేయండి, ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, అవుట్ ఆనిమేషన్లోకి వెళ్ళండి, ఫేడ్ పెట్టేయండి. మళ్ళీ ఈ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, అవుట్ ఆనిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టేయండి. ఈ థర్డ్ ఫోటో, మొత్తం అన్ని ఫోటోలకు అవుట్ ఆనిమేషన్లో ఫేడ్ పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం వీడియోను. ఇన్ ఆనిమేషన్, అవుట్ ఆనిమేషన్, ఫేడ్ పెట్టేయండి. ఒక లాస్ట్ ఫోటో ఉంచండి, అవుట్ ఆనిమేషన్, ఫేడ్ పెట్టేయకండి లాస్ట్ ఫోటోకు. వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీకు కలర్స్ వేరే కావాలంటే దీని మీద ట్యాప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, కింద హెచ్ఏ అని ఉంటుంది, దీన్ని జరుపుకోండి, మీకు కలర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. 29 సెకండ్స్ వరకు ఉంచుకోండి వీడియోను. పైన లేయర్ మీద ట్యాప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద కత్తెర సింబల్ ట్యాప్ చేసి ట్రిమ్ రైట్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం, పైన ఉన్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.